నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. మరో 50 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పవర్ పోతుందని మాజీ మంత్రి అయ్యన్న అన్నారు. వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు గురిచేస్తోందని, టీడీపీ జనసేన పొత్తులో అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ప్రమోషన్లు ఇస్తామని తెలిపారు. అబద్ధపు ప్రచారాల్ని నమ్మవద్దని, లక్షల జీతాలతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలిచ్చేలా యువతను సిద్ధం చేస్తామన్నారు. రాష్ట్రం పాడైపోయిందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యువతకు మాంసం దుకాణాలు, బ్రాందీ షాపుల వద్ద ఉద్యోగాలిచ్చారని అన్నారు. ఏంటో మీకు ఉద్యోగాలు ఇచ్చేది? నీ చదువు ఎంత, నీ జీతం ఎంత? ఒక్కొక్క వాలంటీర్కి 5,000 జీతం అవుతుంది. నేనేమో చెప్తాను, మీ చదువు ఎంత? చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఎంత ఇచ్చేసారు జీతం? ₹1,00,000. మీ ఊళ్ళో ఇంజనీర్లు ఎవరో ఉంటారు అడగండి, చదువుకున్న కుర్రలు ఉంటారు అడగండి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అమెరికా ఇటువంటి దేశాల్లో 1,00,000-2 లక్షల ఉద్యోగం చేస్తారు చంద్రబాబు నాయుడు దయ వల్ల. నువ్వు వచ్చి 5,000 ఉద్యోగం వచ్చి నానా సాకి చేస్తాడు. మీ చేత బెదిరిస్తాడా? అయ్యా పోతే మీటింగ్ వెళ్ళరా, లోన్ కట్ చేయరా, నాకు కొడక చూస్తాను, డబ్బులు కట్ చేయి. పవడము 50 రోజులు పవడే కట్ చేస్తున్నా, నువ్వు నాకు లోన్ కట్ చేస్తే. ఇలా వాలంటీర్లు కూడా మీ ప్రెస్ ద్వారా చెప్తానండి, మీరు భయపడొద్దండి. మన వాలంటీర్లు మీటింగ్ పెట్టి ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు వస్తుంది, మీ ఉద్యోగం తీసేస్తాను చెప్తాడు మన మీటింగ్ లో. నేను ఇవాళ చెప్తా, చంద్రబాబు నాయుడు నేను కూడా మొదటి నుంచి ఉన్న వ్యక్తులనే పార్టీలో, నేను కూడా సీనియర్నే. ఈవేళ లచ్చలపాలెం మొట్టమొదటి మీటింగ్ ద్వారా ఈవేళ ఇక్కడ ముహూర్తంలో మీటింగ్ చెప్తున్నాను. ఇవాళ మా ప్రభుత్వం వస్తే వాలంటీర్లు ఉద్యోగాలు ఎవరేమీ తీయం, కానీ ప్రమోషన్ ఇస్తాం. లేదా మీకు చదువుకు 5,000 కాదు, ఒక్కొక్కటి 20,000, 25,000 రూపాయలు జీతాలు వచ్చే పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు మేము ప్రమోట్ చేస్తాం. ఇడిచిందంతా ఓడి 5,000 నేను ప్రమోట్ చేస్తే మీకు 20,000-25,000 వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అని అన్నాను. నేను అక్కడ మీటింగ్లో అన్నాను, కర్నూలు మీటింగ్ లో. ఎంతమందికి మీకు ఉద్యోగాలు ఇచ్చారంటే మేము ఇచ్చాం కదా అన్నాడు. ఏది ఇచ్చావు? మాంసం దుకాణం దగ్గర, చేపల దుకాణం దగ్గర, బ్రాందీ షాపులు ఇచ్చేలా. చంద్రబాబు నాయుడు ఇచ్చేలాంటి ఇంజనీరింగ్ ఉద్యోగాలు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల ఉద్యోగాలు. దానికి దీనికి చెప్పలేదు. రాష్ట్రం పాడైపోయిందమ్మా, దయచేసి అంతకంటే ఎక్కువ చెప్పడం. కానీ బాగా ఆలోచన చేయండి. మన భవిష్యత్తు కోసం, మన ఊరి భవిష్యత్తు కోసం ఆలోచిస్తాము. లక్షలపాలెం ఎక్కడ మీరు ఇక్కడ ఉన్నా లేకపోయినా, పెళ్లి అయిపోయి ఊరు వెళ్ళిపోయినా లక్షలపాలెం అంటే అభిమానం ఉంటుందా మీకు? మీరు అమ్మాయి